అందరికీ నమస్కారం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సినీ గేయ రచయిత, లలిత గీత విద్వాంసులు, లోకకవి, ప్రజాకవి, అలాగే ఎన్నో తెలుగు సంస్థలకు అధికారిక గేయాలను అందించిన కవి, సినీ దర్శకులు, నటులు, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆయన ఖాతాలో. అలాగే ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు వరించినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారి గురించి, అలాగే వారి జీవన ప్రయాణం గురించి, సినీ రంగ ప్రవేశం గురించి, మరియు వారి వృత్తిపరంగా అందుకున్న విజయాలు, ఒడిదుడుకులు, అలాగే స్మృతులు, అనుభవాల గురించి మరెన్నో విశేషాలు అడిగి తెలుసుకుందాం. సరేనా? నమస్కారం కృష్ణ గారు. సాక్షి టీవీ వీక్షకులకు అభివాదాలు. కృష్ణ గారు, మిమ్మల్ని మేము సోషల్ మీడియా పరంగా మనము అందుబాటులో ఉన్నప్పటికీ ఈరోజు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలాగా చూస్తున్నందుకు, పరిచయం మనం కలుసుకొని ఇలా మాట్లాడుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అయితే ప్రస్తుతం మీరు అమెరికా పర్యటనలో భాగంగా ఇక్కడికి విచ్చేశారు. అసలు మీ అమెరికా పర్యటన వివరాలు, అలాగే ఎలా జరుగుతున్నాయి ఈ కార్యకలాపాలన్నీ ఒకసారి మాతో పంచుకోగలరా? తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇనాగరల్ సాంగ్ నా చేత రాయించడం వల్ల నేను వాళ్ళ ఆహ్వానం మేరకు సిఆర్టీలకు రావడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ఆట వేదికకు కూడా నేను అటెండ్ అయ్యాను. తర్వాత మళ్ళీ డయాలస్లో కూడా తోటకూరు ప్రసాద్ గారి ఆహ్వానం మేరకు నెల తెలుగు వెన్నెలకి దానిలో కూడా తనిఖీల వారిని నేను గౌరవ అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఆ విధంగా నేను ఈ అమెరికాతో నాకు దాదాపు 22 ఏళ్ల అనుబంధం ఉంది. నాకు మొట్టమొదట 2002లో డయాలస్లో కవి సమ్మేళనానికి మొట్టమొదటిసారి వచ్చిన సందర్భంగా అధ్యక్షత వహించాను. ఆ తర్వాత 2004లో షికాగోలో జరిగిన ఆటా వేడుకలకు ఇనాగరల్ సాంగ్ నేను రాయడం జరిగింది. ఇప్పుడు లలితశ్రీ బిరుదుతో నన్ను సత్కరించడం, మా గురుగారు నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా అటు రామానాయుడు, దాసన్న, వీళ్ళందరూ, హేమాయేమీలు, నాగపని శర్మ గారు అలా ముందు హాస్యంలో అయి ఉంటే మొట్టమొదట నా స్వాగత గీత సంగీత రూపకం. అంటే స్వాగత గీతం అనగానే అందరూ 5 నిమిషాలు అనుకుంటారు. కాదు, అది ఒక బ్యాలే, రూపకం లాంటిది. ఎలా ఆవిర్భవించింది, ఎలా అభివృద్ధి గాంచింది, దాని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఏంటి, నియమ నిబంధనలు ఏంటి, సేవలు ఏమిటి, అన్నీ చెప్పగలగాలి. మనం తెలుగు భాషా సంస్కృతి గురించి వివరించాలి. మన ప్రాతస్మరణీయులు మహానుభావులందరినీ స్మరిస్తూ వాళ్ళ గురించి మన బుర్రకథ, హరికథ ఇవన్నీ గురించి కూడా చెప్తూ రాయాల్సి వస్తుంది. కాబట్టి అలాగే నేను ఆటకు 3 సార్లు రాశాను, మళ్ళీ తానాకు రాశాను, నాటాకు రాశాను, ఇప్పుడు టీటీఏకి రాశాను, ఇలాగా మాటాకు రాశాను గత సంవత్సరం. అలాగే అన్నింటికి అంటే వాళ్ళు కోరినట్లుగా, అంటే మళ్ళీ పునరుక్తి లేకుండా రాసిందే మళ్ళీ రాయడం కాకుండా అలాగా వెరైటీగా అన్నీ వాళ్ళకు అందివ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు నన్ను అభిమానించి నా చేత రాయించుకోవడం జరిగింది. ఇలాగా అమెరికా పర్యటనలు ఏర్పడుతున్నాయి నాకు. మీరు చెప్తున్నది వింటుంటే చాలా కష్టతరమైన విషయమే కదా కృష్ణ గారు. ఒక ఆర్గనైజేషన్కి ఒకసారి రాస్తాము, మళ్ళీ అదే ఆర్గనైజేషన్కి మళ్ళీ రాయాలంటే ఆ క్రియేటివిటీ, ఆ ఆలోచన ధోరణి చాలా చాలా మీరు చాలా కృషి చేయాల్సి వస్తుందేమో కదా. ఎందుకంటే టీటీఏకి గత కన్వెన్షన్ కూడా నేను రాశాను, మళ్ళీ ఈసారి కూడా నన్ను అడిగారు. అదేమిటంటే అప్పటి పదాలు వాడడం కానీ ఆ భావజాలంగా రాకుండా చూడండి, అలాగే రాసిచ్చారు. అయితే కృష్ణ గారు, ఇప్పుడు తీసుకున్నట్లయితే గత సంవత్సరం సినీ చిత్రసీమను ఒక ఊపిన సినిమా అంటే బలగం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ బలగంలో మీరు ఒక ముఖ్యమైన కీలక పాత్ర పోషించారని, అలాగే మీ ఎక్స్పీరియన్స్, మీ నాలెడ్జ్ చాలా ఉపయోగపడింది మెయిన్ కాన్సెప్ట్కి అని విన్నాం మేము. దాని గురించి ఒకసారి వివరించగలరా? బలగంలో అసలు ప్రధాన పాత్ర కొమరయ్య పాత్ర వేయమని నన్ను పిలిచారు. అదేంటి దిల్రాజు గారి సినిమా అంటున్నారు, ఏ ప్రకాష్ రాజును పెట్టాలి కానీ నన్ను అడుగుతారేంటి అంటే, లేదు కొత్త వాళ్ళతో, తెలంగాణ వాళ్ళతో మాండలికంలో తీయాలి, ఇది ప్రయోగాత్మక చిత్రము, మీరు చేస్తే బాగుంటుంది అంటే, సరే దాని వేషభాషలు అవన్నీ గమనించి ఇది నాకు సూట్ కాదులేండి, నేను ఇంకా మీకు ఏమైనా అవసరం అనుకుంటే చెప్పండి, పాటను పద్యమో రాసిస్తాను అంటే, అప్పుడు ఆయన వేణు
వెళ్దండి మేము డైరెక్ట్ ఏమిటి అంటే మీరు ఒక డాక్టరేట్ కదా, అసలు కాకికే పిండం పెట్టాలని ఎక్కడైనా ఉందా అంటే అవును గరుడ పురాణం ఉంది, త్రేతాయుగంలో కాకాసురుని సంహరించడం అవన్నీ ఉన్నాయి. సంహరించడం కాదు కానీ కన్ను కోల్పోతుంది కాకి, ఒంటి కంటితోనే అన్నీ చూడగలుగుతుంది, మళ్ళీ రాముని శరణు వేయడం ఇవన్నీ ఉన్నాయంటే సో మీ పాత్ర అయినా మీరు వేయండి బాగుంటుంది అంటే సరే అది వేస్తానని వేశాను నేను. అలాగా అంటే ఒక కీలక సన్నివేశంలో కరెక్ట్గా ఆ పతాక సన్నివేశాలలో ఇది కాకికే మనం పిండం ఎందుకు పెట్టాలనేది చెప్పడం జరిగింది. అలాగా నేను ఇన్ని సంవత్సరాలుగా 50 ఏళ్ళ పైగా రాస్తున్నాను. నా పేరు తెలుసు కానీ నేను ఎవరు చాలామంది తెలియదు. కానీ బలగం సినిమాలో ఆ చిన్న కీలక సన్నివేశం నటించడం వల్ల అందరికి ప్రపంచం అంతా తెలిసిపోయాను నేను. అది కృష్ణ గారు, మరి ముఖ్య పాత్ర కొమరయ్య పాత్ర మీరు, ఎందుకంటే మీరు తెలియని వారు లేరు ఇక్కడ, మొత్తం రిలేటబుల్ ఇక్కడ తెలుగు వారికి అందరికీ మీరు పరిచయస్తులు. మీరు చేసింటే అసలు చాలా అద్భుతంగా ఉండేదని అభిప్రాయం మీకు రాలేదు అన్నారు అందరూ. మీరు ఎంత మంచి అవకాశం వదులుకున్నంటే అవకాశం వచ్చింది కదా అని ఎగిరికి అంతేయకూడదు. మనము ఆ యోగ్యత అర్హత మనకు ఉందా లేదా కూడా గమనించాలి. నేను కవిగా అందరికీ తెలుసు, కానీ ఆ రుమాలు చుట్టుకొని చుట్టగలుస్తుంది అంటే కష్టం, అది నా నేటివిటీకి సరిపోదు. కాబట్టి ప్రొఫెషనల్ అతనే ఎన్నుకోవడం మంచిదని అతని మంచి కోసం చెప్పాను నేను. కేవలం మనకు వచ్చింది కదా అని ఏదో కాకుండా ఆ విధంగా నేను సున్నితంగా దాన్ని కాదని ఈ పాత్ర వేశాను. మీరు నాగేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారి తోటి వర్క్ చేసి వారి అలవాట్లు, వారి ఆలోచన ధోరణిని కూడా మీరు వంట పట్టించుకున్నట్టున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఒక సందర్భంలో చెప్పారు, రామారావు గారంటే పౌరాణిక పాత్రలు ఆయనే వేయాలి, నేను సోషల్ పాత్రలకే నేను సరిపోతాను అనేసి ఆయన ఎలాగైతే తన గురించి తను తెలుసుకోగలిగారో అలాగా మీరు కూడా విశ్లేషించి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను ఒక రచయితని కాక దర్శకుని కూడా కాబట్టి నటుడు అనేవాడికి ఆంగికం, వాచికం, అభినయం ఈ మూడు కరెక్ట్గా కుదురుతాయా లేదా, ఆ పాత్రకు తగినట్టుగా ఉంటామా లేదా ఆలోచించాలి. మనం వేరే నటులు ఎన్నుకునేప్పుడు కూడా అది గమనిస్తుంటాం. కాబట్టి ఆ విధంగా నాకు అది కాదనిపించింది, సరైనది కాదనిపించింది. పాత్ర మంచిదే కానీ పాత్రధారిగా నేను వదగలేనేమో అనిపించింది. అయితే కృష్ణ గారు, అసలు ఈ సినీ రంగంలో ఇలాగా పాటలు రాయాలని, రచనా రంగంలోకి రావాలని, అసలు మీరు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు అంటే మీ ఇంట్లోనే ఈ వాతావరణం ఉండేదా? అది ఏమైనా ప్రేరణ కలిగించిందా, లేకపోతే మీరు చదువుకునేటప్పుడు ఎవరి ప్రేరణ ఉన్నదా? అసలు మీ ప్రస్థానం ఎలా మొదలయ్యింది? ఈ సినీ రంగంలో ఒక గేయ రచయితగా ఎలా మీరు నిలదొక్కగలిగారు? చేనేత కుటుంబం నుంచి వచ్చాను నేను. మాది సిరిసిల్ల తాలూకాకు చెందిన నారాయణ రెడ్డి గారే, శ్రీనారాయణ రెడ్డి గారు అప్పుడు సినిమా పాటలు రాస్తూ రాణిస్తున్నారు. అయితే ఆయనలాగా నేను సినిమా పాటలు రాయాలి అనుకుని ఒక తలంపు, బలమైన సంకల్పం కలిగింది. ఎలాగా అనంటే ఇంకా అప్పటి నుంచే నేను 9వ తరగతి నుంచి ప్రారంభించాను రాయడం. సినిమా పాటల బాణీల ఒరవళ్ళు రాస్తూ ఆయనకు ఉత్తరాల ద్వారా పంపించేవాడిని నాన్నరెడ్డి గారికి. ఆయన ఎంత సౌజన్యుడంటే అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఆయన సౌమ్యంగా నాకు మళ్ళీ కవర్లో తిరుగుతా పూర్వజన్మ సుకృతం వాళ్ళందరితో కలిసి పనిచేసే భాగ్యం లభించింది. కృష్ణ గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు సాహిత్య రంగంలోనూ అలాగే సినీ రంగంలోనూ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. సో ఈ స్థాయికి మీరు రావడానికి మీకు ఎన్నో ఘట్టాలు దోహదపడి ఉంటాయి. సో మాకు తెలియనివి, అలాగే మీకు చాలా దగ్గర, మీ మనసుకు దగ్గర అయినవి అలాంటి ఘట్టాలు ఏవైనా మాతో పంచుకోగలుగుతారా? పలానా పాట పలానా రచయితని రాయాలి, ఆరుద్ర రాయాలి, ఆత్రేయ రాయాలి, సినారి గారు ఇలాగే వచ్చాయి కదా ఎదురుగా. సరే నారాయణ రెడ్డి గారు కాబట్టి గురువు కాబట్టి ఆయన సౌజన్యంతో రాస్తాడు నారాయణ అంటే ఇచ్చారు. అప్పుడు వేరే వాళ్ళకు సందర్భంలో కూడా ఇప్పుడు పెద్దరికం సినిమాలో పాట ముద్దుల జానికి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవాలి అని, అది కూడా టీనుకు రాసిందే. అయితే అది నేను రాసిన ఏం రత్నం గారు నన్ను ప్రోత్సహించి చెప్పారు, ఇందులో తెలుగు నేటివిటీ ఉండే ట్యూన్ చేయించుకున్నాను, మోస్ట్ మెలోడియస్ సాంగ్ ఇది, అంత మెలోడీగా మంచి పదజాలంతో అద్భుతంగా భానుమతి మనవరాలి పెళ్ళి ఊహాలోకంలో వెళ్ళిపోవాలి,
అంత బాగా రాయగలిగితే అవకాశం ఇస్తా అన్నాడు ఆయన. ఆ పాట ఇప్పటికీ ప్రతి పెళ్లిలోనూ వింటుంటాం కదా కృష్ణ గారు. కరెక్టే. టాప్ 5 సాంగ్స్ లో ఒకటని చెప్పుకోవచ్చు. అప్పుడు దాన్ని వేరే సీనియర్ రచయితలు రాశారు, వేటూరు గారు రాశారు, భువనచంద్ర రాశారు. అయితే ఏమంటే అదృష్టం ఏంటంటే ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలని, ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవాలని. అంటే అప్పుడు ఆయనకు నేను అనుకున్న రిచ్నెస్ వచ్చింది. మబ్బుల పల్లకి ఇది ఇలాగా ఉండాలి, చరణాలన్నీ అంటే అంత చరణాలు కూడా అంత బాగా రాశాను. అంటే సమయాభావం వల్ల మొత్తం చెప్పడం లేదు. ఆ విధంగా అది గూగుల్ సర్వేలో కూడా ఇంతవరకు వచ్చిన అన్ని పెళ్లి పాటల్లోకి టాప్ 10లో ఉంది. అది అన్ని వెడ్డింగ్ ఆల్బంలో ఇప్పటికీ పాడుతూ ఉంటారు. వెడ్డింగ్ ఆల్బంలో ఉంది, వేదికల మీద కూడా పాడుతూ ఉంటారు పెళ్లి మంటపాల్లో. ఆ విధంగా నాకు అది మిక్కిలి కీర్తి తీసుకొచ్చింది. కృష్ణ గారు, మీరు సినీ గేయ రచనలే కాకుండా ఇంకా చాలా మీరు హోదాలు అంటే చాలా లైక్ నంది అవార్డ్స్ డిపార్ట్మెంట్లోనూ మీరు వర్క్ చేశారు, అలాగే చాలా వాటిల్లో చేశారు కదా, వాటి గురించి కూడా ఒకసారి విశ్లేషిస్తారు. నంది అవార్డు ఎటే టైప్ చేయి సీరియల్స్ అన్నీ చూసి పరిశీలించి నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాల్సి వచ్చేది. 2006లో దాదాపు 200 పైన సీరియల్ను చూసి నిగ్గు తేల్చి ప్రకటించడం జరిగింది. సామాన్యంగా ఒకసారికి అవకాశం వస్తుంది, కానీ మళ్ళీ 2009లో కూడా నాకు అవకాశం ఇచ్చారు. మీరు బాగా అంతే ఊరికే ఏదో కంటి తుడుపులాగా చూసి చేయడం కాదు, సరిగ్గా మీరు దాన్ని నిశ్చిత పరిశీలన చేసి ఇస్తున్నారని 2 సార్లు కూడా నేను చైర్మన్గా చేశాను. నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్, సెన్సార్ బోర్డు మెంబర్గా చేశాను 3 సార్లు. 2003లో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీగా కూడా చేశాను. అలాగే ఆ అనుభవం వల్ల అనేక డాక్యుమెంటరీలు కూడా నేను రూపొందించాను. ఇప్పుడు బతుకమ్మ, జయ జయ తెలంగాణ, వీటికి కూడా వీటికే కాకుండా అక్కడ కూడా వాటికి అనేక సంగీత నృత్య రూపకాలు రాశాను. 60కి పైగా సంగీత నృత్య రూపకాలు రాశాను. అలాగే రమణీయ రామప్ప అని ఇప్పుడు అది గ్లోబల్ రికగ్నిషన్ రాకముందే ప్రదర్శింపజేస్తే చాలా నయనానందంగా హృదయానందంగా చేస్తే ఆ తర్వాత దానికి గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. అది ఎంతో గర్వకారణంగా నేను భావిస్తాను. కృష్ణ గారు, మేము వింటుంటాం లైక్ ఈ నంది అవార్డులు కానీ మిగతా అవార్డులు కానీ వెనక చాలా పాలిటిక్స్ జరుగుతుంటాయి, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంటారు అనేసి వింటుంటాము. మీరు అందులో పని చేశారు కాబట్టి మీకు చాలా విషయాలు తెలుస్తుంటాయి. అంటే ఒత్తిళ్ళు ఉంటాయి కానీ అవన్నీ పక్కకు నెట్టి మన నిర్ణయాన్ని మనం ప్రకటించగలగాలి. నేను అలాంటి వాటికి లోబడలేదు కాబట్టి, నేను నిష్పక్షపాతంగానే ఇచ్చాను కాబట్టి మళ్ళీ సెకండ్ టైం నన్ను పెట్టారు. ఇలాంటివన్నీ తెర వెనుక ఉంటాయి. బెదిరింపులు ఏమైనా వచ్చేటివే, నరికేస్తాము ఇవ్వకపోతే అనేసి? అలాంటిది వాటి దాకా పోలేదు, కానీ ఒత్తిళ్ళు వచ్చాయి. అదే అలా కాదు, వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తారు, చేస్తారు, వాళ్ళకి న్యాయం జరగాలి అన్నదే నేను దృక్పథంగా ప్రకటించడం జరిగింది. అలాంటి సమయాల్లో అలాంటి కొన్ని వాటిల్లో మీరు అనుకున్నది కాకుండా ఇలాగ ఒత్తిళ్లకు లోనయ్యి ఆ అవార్డులు వెళ్ళిన సంఘటనలు ఏమైనా జరిగాయా? ఒకదానికి జరిగింది, కానీ చెప్పడం బాగుండదు. ఆయన పెద్దవాడు, ఆయనే కాబట్టి ఆయన కాదనలేక ఇవ్వాల్సి వచ్చింది. మరి కృష్ణ గారు, ఇప్పుడు మనము ప్రస్తుత సినీ పరిశ్రమ చూసుకుంటున్నాం, అలాగే చిత్రాలను చూస్తున్నాము. అసలు చంటి పిల్లలతోటి, మన పిల్లలతోటి, చంటి పిల్లలు కాదు, మన మామూలు పిల్లలతోటి చూసే పరిస్థితి లేదు ఇప్పుడు. మరి ఒక సెన్సార్ బోర్డు ఉండి కూడా అసలు ఎందుకని ఇలాంటి చిత్రాలు వస్తున్నాయి? మీ అభిప్రాయం ఏంటి? సెన్సార్ బోర్డు అంటే ఇప్పుడు టీవీలు, ఈ ఓటీటీ వచ్చింది, ఇప్పుడు వాటి సెన్సార్ లేదు. అవన్నీ వచ్చి ఇంట్లో వచ్చేస్తున్నాయి కదా, దీనికి ఎందుకు అని వితండవాదం మొదలైంది. కానీ వాటికి కూడా సెన్సార్షిప్ ఉండాలి. ఇప్పుడు సినిమా టికెట్ కొని చూసే వాళ్ళకే అది, కానీ ఇది ఏది లేకుండా బయటకు లోపలికి వచ్చి పడుతున్నాయి. పిల్లలతో ఉంటుంటే అవన్నీ చూస్తున్నాం. అనేక హింస సంఘటనలు, రక్తపాతాలు, శృంగారాలు, మితిమీరిన శృంగారాలు. అంటే పిల్లల్లో ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా అత్యాచారాలు గురి చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఆ శృంగారానికి లోనవుతున్నారు, అశ్వేష్టలకు వేలం వెర్రిగా. అలాగంటే ఇవన్నీ పాడు చేస్తున్నాయి. ఒక విధంగా చూస్తే వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. దానికి సెన్సార్షిప్ ఉండాలి. ఓటీటీకి కానీ సీరియల్కి కూడా ఉంటే అప్పుడు
కరెక్ట్గా మనకు ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు అమెరికా లాంటి యూరోప్ కంట్రీస్ వాటికి సెన్సార్ ఉంటుందా, అవన్నీ రావడం లేదా అంటే అది వేరు విషయం. కానీ మన కల్చర్ వేరు. ఆ కల్చర్కి సంబంధించి మనము చేయాలి, కానీ ఇలాగా వదిలేస్తే చెడిపోతుంది మొత్తం. అవును కృష్ణ గారు, చిన్నప్పుడు చూసుకున్నట్లయితే అమ్మ నాన్నలతో కూర్చొని మేము సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మా పిల్లలతో చూసే పరిస్థితి అయితే లేదు మాకు. ఇప్పుడు ఏమంటే విలన్లే హీరోలు, ఆ విలనిజం ఉన్న పాత్రలే హీరో పాత్రలుగా రాణిస్తున్నాయి. అంటే ఓహో, ఇలా దుష్కార్యాలు దుష్కృతాలు చేస్తేనే మనం హీరోగా నిలబడతామేమో అనే ప్రమాదం ఏర్పడింది యువతలో. ఆ విధంగా వాళ్ళ భావజాలం కూడా అలాగా అది చేయడం లేదా, ఇది చేయడం లేదా అని ఇలాగా కొన్ని సినిమాలు ఈ మధ్య ఇలాగా మరి విచ్చలవిడిగా శృంగారాలు, రక్తపాతాలు, మర్డర్లు ఇవన్నీ జరుగుతున్నాయి. అవి తప్పుదారి పట్టిస్తున్నాయి యువతను. మన ఏ దేశ భవితకైనా యువత నవతనే పునాది. అది ఆ పునాది రాళ్ళు చెదిరిపోయి పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మరి ప్రభుత్వం దీన్ని పసిగట్టి దానికి ఒక గట్టి ఏర్పాటు చేయాలి. కరెక్ట్ చెప్పారే కృష్ణ గారు. ఈ ఓటీటీలో అలాగే సోషల్ మీడియా ప్రభావం కూడా మన సెన్సార్ బోర్డు మీద వస్తుంది అనమాట. అయితే కృష్ణ గారు, ఇప్పుడు మనం చూసుకుంటున్నాం మన ఆధునిక టెక్నాలజీ వచ్చేస్తోంది. అలాగే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే చాట్ జీపీటీ అని వింటున్నాము. అసలు ఏ డైరెక్టర్, సాంగ్ రైటర్ వీళ్ళ ప్రమేయం ఏం లేకుండా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. అలాగే పాటలు కూడా వచ్చేస్తున్నాయి, లిరిక్స్ వచ్చేస్తున్నాయి. మరి ముందు మీరు ఏమనుకుంటున్నారు? అసలు సినిమా పరిశ్రమలో కానీ అలాగే పోయట్స్ కానీ కవులకు ఉనికి ఉంటుంది అనుకుంటున్నారా? లేకపోతే మా సినీ కవులకు కూడా ఉనికి ప్రశ్నార్థకం అవుతుందేమో. వాళ్ళే ఏదో సన్నివేశం చెప్తే రోబోలాగా పాట రచిస్తుందేమో, కానీ అది యాంత్రికంగా ఇలా సజీవంగా ఉండదు రాసినట్టుగా. ఇప్పుడు మనం కష్టపడి ఆ ట్యూన్ ఇలాగా ఈ సన్నివేశం ఎలా అంటే నేను రాసి చూపించాను కదా, అలా ఉండదు అది. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా గురించి కావాలి అనగానే ఏదో రాసి ఇచ్చేస్తుంది. కానీ ఇప్పుడు నన్ను అడిగారు అమెరికా గురించి మీరు ఏదైనా చూసి స్పందించి రాశారంటే నేను ఇది చెప్తాను. ఇది ఇలాగా అది ఇస్తుందా చూడండి. అమెరికా సకల సౌఖ్యముల అమెరికా, వినోదాలకు విజ్ఞానాలకు వింత భావనల వీచిక, నయాగరా జలపాతాల సరాగాల నవగీతాల వినిపించే ప్రియ పేటిక, వికసించే వనవాటిక, సాఫ్ట్వేరు ఇంజనీర్లతో సామర్థ్యం గల డాక్టర్లతో యాప్టుగా ఎదిగే అమెరికా, యమ మేధావుల కలయిక, ఆటపాటల ఏటేటా ఇలా తెలుగు తేటల సంస్కృతి తెలిపే అమెరికా, మనసుల కలిపే మాలిక, అమెరికా సకల సౌఖ్యముల అమెరికా. ఇలా ఇస్తుందా? అది అంత రసరమ్యంగా ఉండాలి. ఆ భావజాలం అలా పడాలి. నైసర్గిక స్వరూపాన్ని మన సంస్కృతిని చెప్పగలగాలి. అది యాంత్రికంగా ఏదో చెప్పేస్తుంది అలాగా. అది ఆ తేడా ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు. తప్పకుండా మంచి పాట 10 కాలాలు నిలబడుతుంది. కృష్ణ గారు, మీరు కొన్ని సంవత్సరాలుగా అమెరికాకు వస్తున్నారు. ఇక్కడ సంస్థలు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాయి. మరి అప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా తేడాలు చూస్తున్నారా? మీకు ఏమన్నా డిసప్పాయింట్ కలిగించిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే 22 ఏళ్ళుగా నేను మధ్య అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉన్నాను. తొలినాళ్ళలో ఉన్న అనుభవాలకు ఇప్పటి అనుభవాలకు తేడా బాగా కనిపిస్తుంది. అప్పుడు అంకిత భావంతో ఎవరెవరికి ఏ బాధ్యత అప్పగిస్తే కరెక్ట్గా చేసేవాళ్ళు. అంటే వాళ్ళు దానికి డివోటీగా వాళ్ళు అంటుకుపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. కొంత ఇబ్బంది ఎదురయ్యాయి, అలాంటివి ఉన్నాయి అన్నమాట. అది అంటే ఇప్పుడు అందులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఏ విధంగా సేవాభావం ఉండాలి. ఆ రెండు ఉంటే తప్ప ఇది కుదరదు. అంటే పాత తరంలో అలా ఉండేది. ఇప్పుడు కొత్త తరంలో కూడా అంటే ఇప్పుడిప్పుడు వాళ్ళకు అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా మునుముందు అనుభవంలో అవి దాన్ని అతిక్రమించి బాగా చూస్తారేమో. ఆశిద్దాం, అది చూద్దామని. అది
కృష్ణ గారు అప్పుడు అంటే 22 years బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు 1-2 ఆర్గనైజేషన్స్ ఉండేవి. ఇప్పుడు చూసుకుంటే వీధికి ఒకటి, అసలు క్యాస్ట్కి ఒకటి, అలాగే ప్రతి దానికి వర్గానికి ఒకటి అన్నట్లు చాలా ఆర్గనైజేషన్స్ వచ్చేసాయి. ముందు ముందు ఎక్కడికి పోతుంది అనుకుంటున్నారు మన? అంటే ఈ కుల మతాల కుమ్ములాటలు వదిలేస్తే కూడి సౌఖ్యంగా సౌజన్యంగా ఉంటే తప్పకుండా మనం ఆశించిన ప్రగతిని సుగతిని కాంచవచ్చు. ఎవరు ఎన్ని సంస్థలు ఏర్పడినా చివరకు తెలుగు భాష సంస్కృతిని పరిరక్షించడమే ప్రధాన ధ్యేయం. కాబట్టి అలాగా దానికోసం పాటుపడాల్సిందే. అంటే ఒక ఈగో ప్రాబ్లం వల్ల ఇన్ని ఏర్పడుతున్నాయి. అతనే గొప్పనా నేను కాదా అన్న వల్ల ఆ ఒక్క భావం వల్ల ఈ విధంగా అన్నీ వెలువడి చోటు చేసుకుంటున్నాయి. సరే, మన వాళ్ళకు వాతావరణం ఆ విధంగానన్నా అధిక పొలంలాగా మన తెలుగు భాష సంస్కృతి కోసం మరి వాళ్ళంతా కృషి చేస్తే పాటుపడితే 3 పువ్వులు 6 కాయలుగా అమెరికాలో ఇప్పటికే అమెరికాలో చాలా తెలుగు భాషా సంస్కృతి కనిపిస్తుంది, పరిడవిల్లుతుంది. మన అక్కడ కంటే కూడా ఇక్కడ ఆ తపన, ఒక కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవాలన్నా సంగీతం నేర్చుకోవాలన్నా అది కనిపిస్తుంది. అవధానులు ఇప్పుడు తయారవుతున్నారు ఇక్కడ. ఎంత చిత్రం! ఇక్కడ ఆ వాతావరణం లేదు, అయినా కూడా కష్టపడి సాఫ్ట్వేర్లు ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు ఇటువైపు మొగ్గు చూపి భాషను ఛందస్సును నేర్చుకొని అవధానాలు కూడా చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. కృష్ణ గారు, అయితే మరి మన తెలుగు పాటకు అసలు కన్నీ విని ఎరుగని రీతిలో ఆస్కార్ అవార్డు దక్కింది. చాలా ఆనందకరమైన విషయము. మీ అభిప్రాయం దాని మీద? ఆస్కార్ అవార్డు మన తెలుగు పాటకు దక్కడం నా భవిష్యత్ అంజాలని కానీ నా భూతోగా మనకు లభించింది. చంద్రబోస్ నాకు బాగా పరిచయం. తొలినాళ్ళలో నేను నా మెలకువల్ని గమనిస్తూ తాను మెలకువగా దారి మార్చుకొని పైకి రాగలిగాడు. నేను ఎందుకయ్యా ఈ పాటలు రాయడానికి వస్తావు, హాయిగా అమెరికా వెళ్ళు, డాలర్లు సంపాదించుకో, ఇంజనీర్ నువ్వు అంటే, లేదు సార్ నాకు ఇది ఇంట్రెస్ట్ అందరికి ఉంటుందయ్యా, కానీ అది ఎంతమందికి నెరవేరుతున్నది కష్టం మరి అంటే, పర్వాలేదు సార్ నేను ప్రయత్నం చేస్తాను, సాధించాడు. అంటే ఆయన సంకల్ప బలమే కాదు, ఆయనకు అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఇప్పుడు గుమ్మడికాయ అంత తెలివున్నా ఆవగిందంత అదృష్టం ఉంటే తప్ప పైకి రాలేరు, అది కలిసి రాదు. అలాగా అతను అంటే నాటు అన్నది అంటే చాలా గొప్ప పాటలు రాశాడు ఆయన. మౌనంగానే ఎదగమని అన్న పాట చంద్రబోస్ది నాకు చాలా ఇష్టమైన పాట అది. అలాంటివి ఎన్నో మంచి పాటలు వచ్చాయి. సాహిత్యం కనబడుతుంది మనకు, కానీ నాటులో అది సామూహికంగా ఒక నృత్య ఒక డ్యాన్స్ ఓరియంటెడ్గానే మనకు ఆకట్టుకుంటుంది, హృదయానికి మనకు హత్తుకుంటుంది తప్ప అందులో ఆయన సాహిత్యమే, చంద్రబోస్ సాహిత్యమే, గత సినీ గీతాల్లో ఉన్న మంచి సాహిత్యం ఇందులో కనిపించదు నిజం చెప్పాలంటే. కానీ ఆస్కార్కు అది అవార్డుకు ఆస్కారమైంది కాబట్టి మనం గౌరవిద్దాం. అవును కృష్ణ గారు, అంటే మీ అభిప్రాయమే కాదు, చాలామంది తెలుగువారి అభిప్రాయం కూడా నాటు కంటే చాలా ఉన్నతమైన పాటలు మన తెలుగులో ఎన్నో వచ్చాయి. ఎన్నో ఎందుకు, ఆయన చంద్రబోస్ రాసినవే ఉన్నాయి ఎన్నో, కానీ అక్కడి దాకా వెళ్ళలేదు కదా అవి. ఇప్పుడు దానికి ఏమంటే దాని వెనక రాజమౌళి కృషి ఉంది, అక్కడి దాకా తీసుకెళ్ళాడు ఆయన. వాళ్ళందరికీ చూపించగలిగాడు, వాళ్ళందరిని మెప్పించగలిగాడు, ఆకట్టుకోగలిగాడు. ఎంతమందికి ఉంది ఆ సత్తా. అది అందులో అశోక్ తేజ కూడా బాగానే రాశాడు పాట. కానీ ఇది ఈ సన్నివేశం, ఈ నాట్యం, ఆ బీటు బాగా పట్టేసి, అవును, నాట్యము బీటు ఇవన్నీ కలగలిపేసరికి ఆ పాటకి అది సామూహిక విజయం. అయితే పాట ప్రధానం కాబట్టి చంద్రబోస్ గారు దక్కడంలో న్యాయమే. మరి పాట లేకుండా ఏ బీట్ ఉన్నా వినబడదు కదా, అది గుండెకి ఎక్కదు కదా.
సో ఆ విధంగా. కృష్ణ గారు, ఇప్పుడు చాలామంది గేయ రచనలు చేయాలనేసి ఈ పరిశ్రమలోకి రావాలనేసి ఎంతో మందికి ఉంటుంది ఆశయం. అలాగే ఇలాగా వచ్చే వాళ్ళకి కొత్తగా వచ్చే లిరిసిస్ట్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? కావ్యాలు కానీ, కావ్యాలు రాయకపోయినా చదవకపోయినా కనీసం భాషా పరిజ్ఞానం పెంచుకొని కూడా పాటకు ప్రయత్నిద్దామని రావడం లేదు. సంగీతం నేర్చుకోకుండానే పాడడానికి వస్తున్నారు. సరే, శ్రావ్యంగా ఉంటే చాలామంది రాణించారు, వాళ్ళు రాణిస్తారేమో. సంగీతం చేస్తామని వస్తున్నారు. అలాగా అసలు ఏమి ఒక దర్శకుడు కావాలంటే 24 క్రాఫ్ట్స్లో ప్రావీణ్యం అక్కర్లేదు, ప్రవేశం ఉండాలి, వాటి గురించి అవగాహన ఉండాలి, తెలుసుకోగలిగి ఉండాలి. అప్పుడు డైరెక్షన్కు రావాలి. అదేది లేకుండానే నేను డైరెక్ట్ చేస్తానని వస్తున్నారు. అలాగా సరే, అది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు రాణించడం అన్నది. ఇప్పుడే చెప్పాను కదా, గుమ్మడికాయ అంత తెలివి ఉన్నా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలని. అది వాళ్ళకుంటే నిలబడతారు అంతే. కృష్ణ గారు, మరి మీరు ఇప్పుడు తదుపరి మీ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎటువంటి ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేస్తున్నారు, ఆ వివరాలు మాతో పంచుకోగలరా? అనేక ప్రయోగ పద్యాలు కూడా రాస్తున్నాను. ఇప్పుడు నవషట్పదులని 6 పాదాల్లో అంత్యానుప్రాసంగా 2, 4, 6 పాదాలకు అంత్యానుప్రాసం పడేలాగా, అలాగే నేను కొత్తగా ఒక మనసా తెలుసా పాట విడుదలాగే ఇప్పుడు ఆ ప్రయోగం కూడా నేను ప్రారంభించాను. అవి ఇప్పుడు నేటి నిజం పత్రికలో వస్తున్నాయి వరుసగా వారం వారం. అలాగా ఇప్పటికీ ఏదైనా అంటే మీరు ఎందుకు పాటలు రాయడం లేదు వరుస పెట్టి అంటే, ఒక సీనియర్ కవిగా అందరికీ వెళ్ళి తిరిగి అడుక్కోలేదు. ఇప్పుడంతా కొత్త తరం అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఉండి అలా వెళ్ళబడి వాళ్ళ ప్యాకేజీలోకి లోబడి రాస్తూ రాణిస్తున్నారు వాళ్ళు. అవన్నీ మనం చేయలేము. అయినా బంగారాజు, సొగ్గాడు చిన్నాయనలాగా ఆ సినిమాలకు కూడా నేను రాసే కొన్ని బిట్స్ పతాక సన్నివేశంలో ఆ వెనకాల వచ్చే సంఘటనలకు అనుగుణంగా రాసే అవి కొద్దిగా కష్టతరంగా అనిపించి నన్ను పిలిపించి రూబెల్ రాయించాడు. ఆ విధంగా కొన్ని వస్తున్నాయి అప్పుడప్పుడు. నరకాసుర అనేది శివుడి పరంగా చాలామంది రాశారట, కానీ ఆయనకు నిందాస్తుతిగా కావాలి శివుడి పరంగా. సో ఆ విధంగా నన్ను ఎవరో చెప్తే నా దగ్గర రావడం, నేను రాసి ఇవ్వడం జరిగింది. అది అతను బాగా చాలామందిని అడిగాను, సార్ సీనియర్లను కూడా రాయలేకపోయారు, మీరు చాలా మాకు బాగా బతికించారు, నిందాస్తుతిని నాకు ఇదే కావాలంటే. అలాగా మనకు వచ్చే అంటే మన వెనకాల ఉన్న కృషి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అలాగా ఇంకా ఎవరన్నా ఉంటే ముఖ్యంగా ఒక భావావేశంగా, ఒక ప్రధాన ఘట్టంగా, ప్రబోధంగా అవి ఉన్నటువంటి వాటిని నేను ఇష్టపడుతుంటాను రాయడానికి. అన్ని రకాలు రాయగలం, కానీ అటువంటి వాటిలో మంచి తృప్తి లభిస్తుంది. కృష్ణ గారు, మరి మీరు బలగం సినిమాలో అసలు మీ నటనతో మీరు నిరూపించుకున్నారు. ఇంకా మిమ్మల్ని చూడొచ్చా ఇలాంటి సినిమాల్లో? అంటే నేను కావాలని వెళ్ళలేదు, ఆయన అడిగి పిలిచాడు, గౌరవంగా నేను వేశాను, సరిపోయాను దానికి. అలాగే అడిగారు, మీరు వెళ్ళి ప్రయత్నం చేయండి అంటే నేను వెళ్ళి తిరిగి అడగలేను. ఎవరైనా పిలిచి అడిగితే తప్పకుండా చేస్తాను. ఇప్పుడు ఎందరి చేతనో నరేష్, రంగనాథ్ ఇలాంటి వాళ్ళందరి చేత నటింపజేశాము నా సినిమాల్లో. నటన తెలుసు. ఎవరైనా రాలేకుంటే ఆ పాత్రని వేసి కొన్ని నా సినిమాలో వేశాను నేను. కానీ ఇది ఎక్కువగా మలుపు తిప్పింది బలగంలో, అందరికీ తెలిసేలాగా. ఎందుకంటే ప్రపంచమంతా చూసింది కాబట్టి. అలాగా ఎవరైనా అడిగితే మంచి పాత్రలు, ఒక విశ్వనాథ్ లాగానో లేకపోతే ఒక చంద్రమోహన్ లాగానో ఎవరైనా చేసే పాత్రలు అంటే చేస్తాను, అవకాశం వాళ్ళు ఆహ్వానించి ఇస్తే. కృష్ణ గారు, మరి చివరగా మా సాక్షి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? సాక్షి ప్రేక్షకులకైనా, ఏ ప్రేక్షకులకైనా, మన ఇండియా వాళ్ళకైనా, అమెరికా వాళ్ళకైనా మన తెలుగు భాషా సంస్కృతిని పరిరక్షించుకోవడమే సందేశం. దాని గురించి ముక్తాయింపుగా చివరగా నేను ఒక చిన్న గేయంగానే చెప్తాను మీకు. తెలుగోడా వినరారా తెలుగు గొప్పతనం, తెలుగోడా వినరారా తెలుగు గొప్పతనము, తెలుగు వెలుగులో సాగిన మనకు మంచితనము, ఉగ్గు పాలతో పాటుగా ఉంగా ఉంగా అనుచు
ఉగ్గుపాలతో పాటుగా ఉంగా ఉంగా ఎనుచు నెమ్మదిగా నేర్చుకున్న కమ్మనైన అమ్మ భాష కలనైనను మరువకురా కలకండల తెలుగు భాష. దేశ భాషలందు లెస్స మన తెలుగే హైలెస్స. పై చదువుల దాహంతో పరభాషల మోహంతో తెలుగు విస్మరించకురా తెరలై జీవించకురా. పొంగిపోవ తెలుగు తల్లి ఎంగిలింగిలీషు వదలి తెలుగులోనే భాషించరా తెలుగుతోనే జీవించరా. అబ్బబ్బా, అసలు తుప్పు వదిలిపోయింది కృష్ణ గారు. చాలా రోజుల తర్వాత చాలా చక్కటి పద్యాన్ని విన్నాము. వెరీ నైస్. మరి కృష్ణ గారు, మీ కలం నుంచి ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఆణిముత్యాలు ఇంకా జాలు ఆరాలని, మాకు ఒక సంపద మీరు ఇంకా ముందు ఇంకా క్రియేట్ చేయాలని మేము ఆశిస్తూ, తప్పకుండా నా చివరి శ్వాస వరకు ఏ విధంగానైనా ఎన్ని రకాలుగానైనా పాటలు రాస్తూనే ఉంటాను, ప్రయాణిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈరోజు మనతో శ్రీ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు ఇక్కడికి వచ్చి ఎన్నో విశేషాలు మనతో పంచుకున్నారు. మీకు చాలా చాలా విషయాలు తెలిసాయని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ప్రశాంత.